నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. 6 గ్యారంటీలు అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెత్తుల్లా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు, కలెక్టర్లదే అన్నారు. ప్రజాపాలన పేరుతో గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయాలన్న రేవంత్ రెడ్డి అట్టడుగులో ఉన్న పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దులాగా పనిచేయాలి. ఇందులో ఏ ఒక్కరు కూడా కాస్త వెనుక ముందు చేసినా సరైన సమన్వయంతో ముందుకు వెళ్ళకపోతే అనుకున్న లక్ష్యము ఆ దిశగా మనం ప్రయాణం సాగించలేము. ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులకు ఎంతవరకు అంటే మీరు ప్రజల చేత శబాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం మీకు ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ పరిపాలనలో లోపాలు జరిగిన, నిర్లక్ష్యం వహించిన లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. భూ కబ్జాదారులను, నేరగాళ్లను, డ్రగ్స్ మాఫియా ఈరోజు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చిన్న చిన్న పట్టణాలలో కూడా గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. జూనియర్ కాలేజీలో, స్కూల్స్లలో కూడా ఈ రోజు ఇట్లాంటి మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి. ఇది చాలా ప్రమాదకరం. ఈ రోజు మన కళ్ళ ముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులది. గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు. ఇక్కడ ఉన్న అధికారులకు ఆ సూచన, ఎవరికైనా ఈ విధంగా పనిచేయాలని ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీరు చీఫ్ సెక్రటరీ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ గారు కానీ, మీరు ఒకవేళ ఈ విధానంలో పనిచేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మీరు కోరుకుంటే తప్పకుండా మిమ్మల్ని అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి, మీరు అక్కడి నుంచి మీ బాధ్యతల నుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు అక్కడ ఉండి మేము ఏమి చేయమంటే మాత్రం ఎస్, డెఫినెట్గా ప్రభుత్వానికి అభ్యంతరం ఉంది. మీరు బాధ్యత తీసుకున్నప్పుడు నిర్వర్తించాల్సిందే.